సీనియర్ లవర్స్ విజయ్ దేవరకొండ రష్మికకు ఎంగేజ్మెంట్ జరిగిందన్న వార్త బయటకొచ్చినా ఒక్క ఫోటో కూడా రాలేదు. లీక్ కాకుండా ఎంత జాగ్రత్త పడినా 2 సాక్ష్యాలు బయటకొచ్చేశాయి. ఈ లెక్కన ఎంగేజ్మెంట్ అయినట్టేనా? ఇంతకీ ఆ సీక్రెట్ ఎలా బయటకొచ్చిందో చూసేద్దామా? విజయ్ దేవరకొండ రష్మిక 7 అడుగులు వేస్తున్నారన్న వార్తొస్తున్నా నిశ్చితార్థం అయిందన్న విషయాన్ని సీక్రెట్ గానే ఉంచారు. నిశ్చితార్థం జరిగినట్లుగా ఏఐ ఫోటోలు తప్ప ఒరిజినల్ ఫోటోలు బయటకు రాలేదు. అయితే వీళ్ళిద్దరూ ఎప్పుడూ లేనిది ఉంగరాలతో కనిపించడంతో ఎంగేజ్మెంట్ రింగ్స్ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు నెటిజన్లు. నేషనల్ క్రష్ రష్మిక తన ఇన్స్టాలో పెట్టిన వీడియోలో పెడ్డాకు థామా సాంగ్ వినిపిస్తూ కనిపించింది. ఎప్పుడూ లేనిది చేతికి రింగ్ ఉండడంతో లవ్వర్స్ ఎంత సీక్రెట్ మెయింటైన్ చేసినా ఉంగరాలు వీళ్ల నిశ్చితార్థాన్ని బయటపెట్టాయి. ఎంగేజ్మెంట్ జరిగిన వెంటనే విజయ్ పుట్టపర్తి సత్యసాయిబాబా సమాధిని దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా రౌడీ హీరో చేతికి ఎప్పుడూ లేనిది రింగు కనిపించడంతో ఇది ఎంగేజ్మెంట్ రింగేనని నెటిజన్లు ఫిక్స్ అయ్యారు. విజయ్ దేవరకొండ రష్మిక ప్రేమ కథ ఇవాళ్టిది కాదు. గీత గోవిందం రిలీజ్ అయిన దగ్గర నుంచి 7 ఏళ్లుగా సాగుతోంది. రష్మిక అప్పుడప్పుడు బయటపడిపోయి విజయ్ ఫ్యామిలీని తన ఫ్యామిలీగా భావిస్తుంది. ఇప్పటికీ ఫ్రెండ్స్ మాత్రమే అని చెబుతారే కానీ లవర్స్ అన్న విషయం బయటపెట్టలేదు. ఇక రౌడీ ఫ్యాన్స్ కూడా రష్మికను కూడా తమ పిల్లగానే భావిస్తారు. ఈ ఇద్దరు కలిసి ముచ్చటగా 3వ మూవీ చేస్తున్నా ఆ విషయాన్ని కూడా ప్రకటించలేదు. టాక్సీ వాలా తీసిన సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్నాడు. ఆల్రెడీ షూటింగ్ మొదలైంది. ఎంగేజ్మెంట్ న్యూస్ నేషనల్ వైడ్ సెన్సేషన్ అయినా లవర్స్ మాత్రం మౌనం వహించారే కానీ ఖండించలేదు, అవునని చెప్పలేదు. ఇక రష్మిక అయితే 21st రిలీజ్ అయ్యే హిందీ మూవీ థామా గురించి సోషల్ మీడియాలో ప్రమోషన్ చేస్తుందే కానీ పర్సనల్ లైఫ్ గురించి వస్తున్న న్యూస్ పై మాత్రం స్పందించడం లేదు. కాంతారా చాప్టర్ 1 హిట్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కాంతారా చాప్టర్ 1 సక్సెస్ కి తారక్ అభిమానులకి సంబంధం లేకపోయినా ఓ సెంటిమెంట్ వీళ్ళని చాలా కాలంగా వెంటాడుతోంది. ఎన్టీఆర్, రిషబ్ శెట్టి మంచి ఫ్రెండ్స్, ఒకరంటే ఒకరికి బాగా ఇష్టం అన్న యాంగిల్లో కాంతారా చాప్టర్ 1 హిట్ అవ్వాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకోలేదా? మరి అసలు కారణం ఏంటి? హ్యావ్ ఎ లుక్. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ను తీసుకున్నారు. అయితే ఈ విషయం బయటకొచ్చాక రుక్మిణి నటించిన మద్రాసి ఫ్లాప్ అయ్యింది. అసలు ఈ అమ్మడికి ఈ మధ్యకాలంలో హిట్టే లేదు. దీంతో ఈ అమ్మడిపై ఐరన్ లెగ్ ముద్ర పడింది. కోరి కోరి రుక్మిణిని హీరోయిన్ గా తీసుకున్నారు అన్న భయం తారక్ ఫ్యాన్స్ లో ఉండిపోయింది. అయితే ఈ భయాన్ని కాంతారా చాప్టర్ 1 హిట్ పోగొట్టింది. 2019లో వెండితెరపైకి అడుగుపెట్టిన రుక్మిణి రక్షిత్ శెట్టితో నటించిన సప్త సాగరాలు దాటి క్రేజ్ తీసుకొచ్చింది. తమిళంలో ఏస్ మూవీలో విజయ్ సేతుపతితో జతకట్టింది. మద్రాసిలో శివకార్తికేయన్తో నటించింది. అయితే ఈ 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీనికి ముందే తారక్ తో నటించే అదృష్టం కొట్టేసింది. తనపై పడిన ఫ్లాప్ హీరోయిన్ ముద్రను రుక్మిణి వసంత్ కాంతారా చాప్టర్ 1 తో చెరిపేసింది. ఇప్పటికే 500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి 700 కోట్ల దిశగా దూసుకుపోతోంది. కాంతారా చాప్టర్ 1 సక్సెస్ తో తారక్ ఫ్యాన్స్ నే కాదు, యష్ అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. యష్ టాక్సిక్ లో ఎంతో మంది హీరోయిన్స్ ను అనుకుని చివరికి రుక్మిణిని సెలెక్ట్ చేశారు. ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్నవన్నీ పాన్ ఇండియా మూవీసే కావడం విశేషం. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు తెలుగు స్టార్స్ కావాలి కానీ హీరోయిన్స్ గా కన్నడ భామలనే తీసుకుంటాడు. ఆల్రెడీ క్రేజీ ఇమేజ్ ఉన్న రుక్మిణి వసంత్ను తీసుకున్నాడు దర్శకుడు. ట్రెడిషనల్ గా, మోడ్రన్ గా ఎలా కావాలంటే అలా కనిపిస్తుంది రుక్మిణి. అయితే ప్రశాంత్ సినిమాల్లో గ్లామర్ కు చోటు ఉండదు. మరి ఎన్టీఆర్ పక్కన ఈ కన్నడ అమ్మాయిని ఎలా చూపిస్తాడో మరి. వరుస ఫ్లాపుల్లో ఉన్న కిరణ్ అబ్బవరం కాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు అనుకుంటే దిల్రుబా డిజాస్టర్ అయింది. కనీసం 5 కోట్లు కూడా తీసుకురాలేదు. సక్సెస్ అందుకోవడానికి కిరణ్ ఈసారి మినిమం గ్యారంటీ జాన్రాని నమ్ముకోవడంతో పాటు మాస్ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. అదేంటో చూద్దామా? కాతో ఎక్స్పెరిమెంట్ చేసిన కిరణ్ అబ్బవరం మళ్లీ ప్రేమలో పడిపోయాడు. కా మినహాయిస్తే ప్రతి సినిమాలోనూ లవ్ స్టోరీ నడిపాడు. అయితే కే ర్యాంప్ మూవీలో లవ్ తో ఇబ్బందులు పడ్డాడు. ప్రియురాలు టార్చర్ గా మారింది. సినిమాలో లవ్ స్టోరీ ఎలా ఉంటుందో ట్రైలర్ లోనే చూపించారు. కా లాంటి హిట్ కోసం కే అక్షరం కలిసేలా కే ర్యాంప్ టైటిల్ తో వస్తున్నాడు. హీరో పేరులో మొదటి అక్షరం, సినిమాలోని క్యారెక్టర్ పేరు కుమార్ లోకి మొదటి అక్షరం కలిసొచ్చేలాగా టైటిల్ పెట్టారు. జైన్స్ నాని డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా 18న రిలీజ్ కానుంది. టీజర్ లో పచ్చి బూత్ డైలాగ్ కాంట్రవర్సీ కావడంతో ట్రైలర్ లో డోస్ తగ్గించారు. అయితే హీరోయిన్ యుక్తి తరేజాతో లిప్ కిస్ మాత్రం కంటిన్యూ చేశాడు కిరణ్. పాటలు, టీజర్, ట్రైలర్ యూత్ కు బాగా నచ్చేయడంతో దీపావళి రేసులో ఎంత కాంపిటీషన్ ఉన్నా కే ర్యాంప్ హిట్ అవుతుందన్న నమ్మకంతో నిర్మాతున్నారు. పాన్ ఇండియా మార్కెట్ కి 1000 కోట్లు ఎలా ఉంటుందో తెలుగు సినిమా చూపించింది. ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నా ఎక్కువ 1000 కోట్లు ఇచ్చిన ఇండస్ట్రీ కూడా మనదే. హిస్టరీ క్రియేట్ చేయాలన్నా మనమే, తిరగ రాయాలన్నా మనమే అంటూ చాటి చెప్పిన టాలీవుడ్ కి చుక్కెదురైంది.
ఈ ఏడాది 1000 కోట్లు ఎలా మిస్ అయిందో చూసేద్దామా? ఈ ఏడాది పవన్ కళ్యాణ్ 2 సినిమాలతో వచ్చాడు. చిరంజీవి ఈ సంవత్సరం కనిపించలేదు. బాలకృష్ణ డిసెంబర్ 5న అఖండ 2తో వస్తున్నాడు. పాన్ ఇండియా హీరోల విషయానికొస్తే రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో వస్తే నిరాశ ఎదురైందే. ఎన్టీఆర్ వార్ 2తో వచ్చిన డిజాస్టర్ అయిందే. అయినా ఈ సినిమా బాలీవుడ్ మూవీగా తెలుగులోకి డబ్ అయిందే. ఇక డార్లింగ్ అల్లు అర్జున్ ఈ ఏడాది కనిపించలేదు. ప్రభాస్ లాస్ట్ మూవీ కల్కి 2024 జూన్ 27 రిలీజ్ అయింది. అదిగో ఇదిగో అంటూ ఊరించిన రాజాసాబ్ 2026 జనవరి 9 రిలీజ్ అవుతోంది. బాహుబలి 2 కల్కితో 1000 కోట్లు చూసిన ప్రభాస్ ఈసారి ఎక్స్పెరిమెంట్ చేస్తూ హారర్ కామెడీని ఎంచుకున్నాడు. మరి ఈ జోనర్ 1000 కోట్లు టచ్ చేస్తుందో లేదో చూడాలి. మరి ఇక బన్నీ అయితే పుష్ప 2 తర్వాత 6 నెలలుగా గ్యాప్ తీసుకుని అట్లీ మూవీ మొదలుపెట్టాడు. భారీ విఎఫ్ఎక్స్ వర్క్స్ తో రూపొందుతున్న ఈ చిత్రం 2026లో అయినా వస్తుందో లేదో తెలియడం లేదు. పుష్ప 2తో రికార్డులు తిరగరాసిన స్టైలిష్ స్టార్ పై ఫ్యాన్స్ కు 1000 కోట్ల ఆసున్నా ఇప్పట్లో రిలీజ్ అయ్యేట్టు కనిపించడం లేదు. 1000 కోట్ల మార్కు దాటాలంటే తెలుగులో సూపర్ హిట్ అయితే సరిపోదు. బ్లాక్ బస్టర్ అయినంత మాత్రాన 1000 కోట్లు కాదు కదా, 500 కోట్లు వస్తాయన్న నమ్మకం కూడా లేదు. తెలుగు సినిమా 1000 కోట్లు టచ్ చేయాలంటే ముందు బాలీవుడ్ ఆడియన్స్ ని టచ్ చేయాలి. బాక్సాఫీస్ ను 1000 కోట్లతో గెలవాలంటే అంత ఈజీ కాదు. పాన్ ఇండియాగా రిలీజ్ అయినా తెలుగులో ఎక్కువ వసూలు రాబట్టి రికార్డులు క్రియేట్ చేస్తే సరిపోదు. ముందు హిందీ ఆడియన్స్ ను మెప్పించి బాలీవుడ్ లో 200 నుంచి 300 కోట్లు దాటితేనే 1000 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉంది. బాహుబలి 2, RRR, కల్కి, పుష్ప 2 హిందీలో భారీ వసూళ్లు రాబట్టడంతో 1000 కోట్ల క్లబ్ లో చేరడం ఈజీ అయింది. ప్రభాస్ బాహుబలితో పాన్ ఇండియా హీరో అయ్యాడు. RRR తో ఎన్టీఆర్, రామ్ చరణ్ కు గ్లోబల్ ఇమేజ్ వచ్చింది. అయితే ఆ తర్వాత వీళ్లు నటించిన సినిమాల కంటెంట్ బాలీవుడ్ ఆడియన్స్ కు నచ్చలేదు. దీంతో రాధేశ్యామ్, ఆది పురుష్, గేమ్ చేంజర్, వార్ 2 హిందీలో డిజాస్టర్స్ అయ్యాయి. 1000 కోట్లకు దూరమయ్యాయి. నెక్స్ట్ 1000 కోట్ల సినిమా అంటే ఏ సినిమా అయితే తెలుగులో 200 నుంచి 300 కోట్లు రాబట్టి హిందీలో 200 కోట్లు తీసుకొచ్చి పాన్ ఇండియా హిట్ అవుతుందో ఆ సినిమా మాత్రమే 1000 కోట్ల క్లబ్ లో చేరుతుంది. రజనీకాంత్ కూలీ తంబేలకే నచ్చలేదు. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న కూలీ 500 కోట్లు మాత్రమే చూస్తుంది. ఇంతవరకు 1000 కోట్ల సినిమా లేని కాలీవుడ్ కూలీని నమ్ముకుంటే హ్యాండ్ ఇచ్చింది. రాజమౌళి సినిమా అంటే 1000 కోట్లు కంపల్సరీ అయిపోయింది. ఈ లెక్కన మహేష్ 1000 కోట్లతో సందడి చేసిన 2027 వరకు ఆగాల్సిందే. అల్లు అర్జున్ అట్లీ మూవీ కూడా 2027నే రిలీజ్ అవుతుంది. ప్రభాస్, సందీప్ వంగ సినిమా స్పిరిట్ కు సూపర్ క్రేజ్ ఉన్నా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. మరి ఈలోగా వచ్చే రాజాసాబ్ ఫౌజీతో ఏమైనా సత్తా చాడతాడేమో చూడాలి. ఈ ఏడాది తెలుగులో 1000 కోట్ల సినిమా లేకపోయినా 2026లో మాత్రం ఆశలున్నాయి. రామ్ చరణ్, పెద్ది, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీస్ హిట్ కావడమే కాదు హిందీ ఆడియన్స్ కు నచ్చితే 1000 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది. పెద్ది మార్చి 27న, ఎన్టీఆర్ మూవీ సమ్మర్ లో రిలీజ్ అవుతోంది. ప్రభాస్ రాజాసాబ్ ఫౌజీతో రానున్నాడు. మరి 4గింటిలో ఎన్ని చిత్రాలు 1000 కోట్ల క్లబ్ లో చేరతాయో చూడాలి. మరి 7 ఏళ్ల నుంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నా టాక్సీ వాళ్ళ తర్వాత రౌడీ హీరోకి మరో హిట్ పడలేదు. ఈ వరుస డిజాస్టర్స్ విజయ్ క్రేజ్ ని తగ్గించలేకపోయాయి. చేతిలో 4-5 క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కొత్త సినిమాని మొదలు పెట్టేశాడు. ఆ విశేషాలు మీకోసం. ఫ్యామిలీ స్టార్ తర్వాత విజయ్ దేవరకొండ, దిల్ రాజు కాంబినేషన్ లో రెండో సినిమా రౌడీ జనార్దన్ షూటింగ్ శనివారం లాంఛనంగా ప్రారంభమయ్యింది. కిరణ్ అబ్బవరం ను హీరోగా పరిచయం చేస్తూ రాజావారు, రాణి గారు తీసిన రవికిరణ్ కోల దర్శకత్వంలో ఈ మూవీ విలేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ గా రూపొందుతోంది. 16 నుంచి ముంబైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. విజయ్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. సినిమా ఓపెనింగ్ లో కీర్తి సందడి చేయడంతో చాలా రోజులుగా వినిపిస్తున్న హీరోయిన్ పేరే నిజమయ్యింది. లంగా ఓణిలో మెరిసి ఆకట్టుకుంది కీర్తి. విజయ్ కీర్తి కాంబోలో ఫస్ట్ మూవీ ఇది. ఫ్యామిలీ స్టార్ తర్వాత దిల్ రాజు, విజయ్ కాంబోలో రెండో సినిమా. టాక్సీ వాలా హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, సంకృత్యాన్ కాంబో త్వరలో రిపీట్ అవుతోంది. విజయ్ తో డియర్ కామ్రేడ్, ఖుషి తీసిన మైత్రి మూవీ మేకర్స్ మూడోసారి రౌడీ హీరోతో ఈ మూవీని నిర్మిస్తున్నారు. విచిత్రం ఏంటంటే డియర్ కామ్రేడ్, ఖుషి ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అయినా మైత్రి మూవీ మేకర్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ విజయ్ దేవరకొండను రిపీట్ చేయడం విశేషం. విజయ్, రాహుల్ సంకృత్యాన్ మూవీ ఆల్రెడీ సెట్స్ వర్క్ నడిచింది. 3 నెలల క్రితం డైరెక్టర్ బర్త్డే సందర్భంగా సెట్స్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ హై బడ్జెట్ మూవీ ఆలస్యం కావడంతో ముందుగా రౌడీ జనార్దన్ ను సెట్స్ పైకి తీసుకొచ్చేశారు. విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబోలో సినిమాను 2 ఏళ్ల క్రితమే ప్రకటించారు. పుష్ప 2తో సుకుమార్ ఇమేజ్ మారిపోయిన తర్వాత ఈ కాంబో గురించి ప్రస్తావన కూడా రావడం లేదు. లెక్కల మాస్టర్ విజయ్ తో కాకుండా రామ్ చరణ్ తో సినిమా ప్లాన్ చేశాడు. గీత గోవిందం హిట్ తర్వాత విజయ్ మరోసారి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నటిస్తున్నట్టు బన్నీవాసు అనౌన్స్ చేశాడు. ఇలా విజయ్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా కంటిన్యూస్ మూవీస్ తో బిజీ అయిపోయాడు.